రాజకీయాల్లో కులాల లెక్కలు పెట్టడం సహజం. ఎందుకంటే సామాజిక న్యాయం రాజకీయాల్లో ఒక పెద్ద నినాదం కనుక వివిధ వర్గాలకు ఎస్సీలకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది మంత్రులు ఇచ్చారు, బీసీలకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది మంత్రులు ఇచ్చారు, ఈ లెక్కలన్నీ జరుగుతాయి. అఫ్కోర్స్ ఎస్సీలకు ఎమ్మెల్యేలు ఎంతమంది, ఎంపీలు ఎంతమంది అనేది రాజ్యాంగ రీత్యా రిజర్వేషన్ ఉంది కనుక ఆ చర్చ రాదు. కానీ నామినేట్ పదవులు ఎంతమంది ఉన్నారు, మంత్రులు ఎంతమంది ఉన్నారు, ఓబీసీలు అయితే ఎమ్మెల్యేలు ఎంతమందికి టికెట్లు ఇచ్చారు, ఎంపీలకు ఎంతమంది టికెట్లు ఇచ్చారు, ఎంతమంది మంత్రులు అయ్యారు, మా ముఖ్యమంత్రులు ఎవరు, ప్రధానమంత్రులు ఎవరు, రాష్ట్రపతులు ఎవరు, ఇలాంటి చర్చ కులాల ఆధారంగా జరుగుతుంది. నరేంద్ర మోడీ నేను ఓబీసీ అని చెప్పుకుంటాడు. రామ్నాథ్ కోవింద్ను ప్రకటించేటప్పుడే అమిత్ షా దళితుని మేము అభ్యర్థిగా పెడుతున్నామన్నారు. ద్రౌపది ముర్మును ప్రకటించినప్పుడు మేము ఆదివాసీని పెడుతున్నామన్నారు. ఇలా రాజకీయాల్లో కులాల లెక్కలు సహజంగా వేసుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఇవన్నీ కూడా రాజకీయాల్లో కామన్. కానీ న్యాయ వ్యవస్థలో కూడా కులాల లెక్కలు పెట్టవచ్చా? రాజకీయాల్లోనే కాదు ఎక్కడా కులాల లెక్కలు పెట్టకూడదు అని మనం ఉపన్యాసాలు ఇస్తుంటాం. కానీ వాస్తవం ఏంటి? సమాజంలో ఉన్న డైవర్సిటీని, సమాజంలో ఉన్న భిన్నమైన వ్యవస్థలు ఎంతో కొంత రిప్రజెంట్ చేయాలి. మ్యాథమెటికల్గా కాకపోయినా ఈవెన్ ఇందిరా సహానీ కేసులో రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కూడా ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్ కాకపోయినా అడిక్వేట్ రిప్రజెంటేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే దాన్నే సోషల్ డైవర్సిటీ అంటారు. ఈవెన్ అమెరికాలో కూడా ట్రంప్ పవర్లోకి రాకముందు బైడెన్ ప్రభుత్వంలో డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూషన్ DEI అనే ఒక పాలసీ అన్ని చోట్ల ఉండేది. అందువల్ల డెమోక్రసీ అంటే అన్ని వర్గాల ప్రజలకు, అన్ని రకాల సామాజిక నేపథ్యాలున్న ప్రజలకు ప్రజాస్వామ్యంలో రీజనబుల్ అవకాశాలు అయితే లభించాలి. ఇందులో భిన్నాభిప్రాయం ఉండటానికి అవకాశం లేదు. కానీ జరుగుతున్నదా? మీకు న్యాయ వ్యవస్థది చూసుకుందాం. న్యాయ వ్యవస్థ కులాల లెక్కలేయడం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందని ఎవరైనా అనుకోవచ్చు. కాదు. ఎందుకంటే పార్లమెంట్లో ప్రభుత్వమే అధికారికంగా లెక్కలిచ్చింది జడ్జిలు ఏ కులానికి చెందినవారు అని. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం? యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అంటే కులం కాదు కానీ అగ్ర కులాలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు ఎంతమంది, మైనారిటీలు, ముస్లింలు కాదు ఎంతమంది అని లెక్కలేశారు. ఎందుకంటే 2008 నుంచి సోషల్ డైవర్సిటీ తీసుకురావాలనే లక్ష్యంతో ప్రొసీజర్లోనే, అంటే జడ్జిలుగా రికమెండ్ చేసే సమయంలోనే ఆ పర్సన్ పక్కనే వారి సామాజిక నేపథ్యం, అంటే కులం పేరు కాకపోయినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఆ లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. పార్లమెంట్లో ఈ ప్రశ్న వచ్చింది. ఒక సభ్యుడు అడిగాడు, ఏ సామాజిక వర్గాలు న్యాయ వ్యవస్థలో రిప్రజెంట్ చేస్తున్నాయి, అంటే జ్యుడిషియరీలో సోషల్ డైవర్సిటీ ఉందా, ఈ జ్యుడిషియరీ ఇంక్లూజివ్ ఇన్ ఇట్ సోషల్ క్యారెక్టర్ అని ప్రశ్న అడిగారు. ఆశ్చర్యకరమైన గణాంకాలు. 2018 తర్వాత ఇప్పటి వరకు వివిధ హైకోర్టుల్లో దేశం మొత్తం మీద 715 జడ్జెస్ నియమించారు. 715 మంది. ఇందులో 551 మంది 551 అప్పర్ కాస్టే, అగ్రకులాలే. ఓవర్వేమింగ్గా జనాభాలో మీరు రాష్ట్రానిగా అప్పర్ కాస్ట్ పాపులేషన్ ఇంత తేడాలు ఉండొచ్చు, కానీ ఏ తేడాలున్నా కూడా అప్పర్ కాస్ట్ భారతదేశంలో మెజారిటీ కాదు. మెజారిటీ మార్జినలైజ్ కాస్టే. కానీ 715 జడ్జెస్ నియమించబడితే 551 అప్పర్ కాస్ట్ అంటే 78% ఆఫ్ ది జడ్జెస్ అప్పర్ కాస్ట్, అగ్రకులానికి చెందినవారే. అగ్రకులానికి చెందిన జడ్జిలు ఉండకూడదని నేను అంటలేను, కానీ వెనుకబడిన వర్గాల నుంచి అసలు న్యాయశాస్త్రం తెలిసిన వాళ్ళే ఉండరా? కానీ నమ్మగలమా? అది న్యాయశాస్త్ర పాండిత్యము వేరే కులాల వారికి అదర్ దెన్ అప్పర్ కాస్ట్ ఆ పాండిత్యం రాదు అని కంక్లూజన్కు రాగలమా? మరి ఈ సోషల్ డైవర్సిటీ లేనప్పుడు అఫ్కోర్స్ అగ్రకులాల్లో ఉన్న నేపథ్యం ఉన్న జడ్జిలే కాదు, నాయకులే కాదు,
సంఘ సంస్కర్తలు కూడా అణగారిన కులాల కొరకు జీవితాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. మీకు అగ్రకుల ఏ కులంతో సంబంధం లేదు. జస్టిస్ చిన్నపరెడ్డి, జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ లాంటి జడ్జెస్ వారు ఏ సామాజిక నేపథ్యం నుంచి వచ్చారన్న దాంతో సంబంధం లేకుండా అణగారిన కులాల కొరకు తమ న్యాయశాస్త్ర పాండిత్యాన్ని మొత్తం ఉపయోగించారు. సామాజిక న్యాయమే కాదు, సోషల్ అండ్ ఎకనామిక్ ఈక్విటీ కొరకు. అందువల్ల ఏ కులానికి చెందిన జడ్జి అని చూడాల్సిన అవసరం లేదు. ఆ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్లు ఎలా ఉన్నాయని చూడాలి. ఏ అణగారిన కులాల నుంచి వచ్చి కూడా సామాజిక న్యాయానికి భిన్నంగా జడ్జిమెంట్లు ఇవ్వరన్న గ్యారంటీ ఏమీ లేదు. అణగారిన కులాలకు చెందిన రాజకీయ నాయకులు పదవులు ఆక్రమించి ఆ వర్గాలకు న్యాయం చేస్తున్నారన్న గ్యారంటీ కూడా లేదు. కానీ అదే సమయంలో సమాజంలో ఉన్నటువంటి వైవిధ్యము న్యాయ వ్యవస్థలో కనిపించాలన్నది ఒక డెమోక్రటిక్ ప్రిన్సిపల్. ఇక్కడ సమాజము మనకు నచ్చినా నచ్చకపోయినా, మనం బహిరంగంగా మాట్లాడదలుచుకపోయినా భారతీయ సమాజము కులాలతో కూలిన నిచ్చెన మెట్ల వ్యవస్థ కాదని ఎవరు అనలేం. ఇట్ ఇస్ అన్ హైరార్కియల్ సోషల్ స్ట్రక్చర్. ఈ హైరార్కియల్ సోషల్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు, సమాజంలో అసమానత ఉన్నప్పుడు, సమాజంలో భిన్నమైన కులాలు, వర్గాలు, నేపథ్యాలు ఉన్నప్పుడు అది ఏదో ఒక రూపంలో సమాజంలోని అన్ని వ్యవస్థల్లో రిఫ్లెక్ట్ కావాలి, రిప్రజెంట్ కావాలి. కానీ న్యాయ వ్యవస్థలు జరగడం లేదు. కారణం ఏంటంటే న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ విధానం లేదు. దీన్ని బట్టి ఇంకోటి కూడా అర్థమవుతుంది. అసలు రిజర్వేషన్లు ఎందుకు అని మాట్లాడేవారికి ఇదొక ఆన్సర్. రిజర్వేషన్లే లేకపోతే జడ్జిలు 78% కాదు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉద్యోగులు, ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా ఇదే రకమైన సోషల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇది ఒక రకంగా సోషల్ అపార్థీకి దారితీస్తుంది, సామాజిక వివక్షకు దారితీస్తుంది, జాతి వివక్షలాగా. అందువల్ల మనకు అందుకే రిజర్వేషన్లు లేకపోతే ఏం జరుగుతుంది అనటానికి సోషల్ కాంపోజిషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఒక ఉదాహరణ. చాలామంది రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్ళు వాదిస్తూ ఉంటారు, ఈ కాలంలో కూడా అవసరమా, మెరిట్ ఆధారంగానే ఎందుకు ఉండకూడదని. ఎస్, మెరిట్ ఆధారంగా ఎందుకు ఉండకూడదని ప్రశ్న న్యాయమైంది. మరి జ్యుడిషియరీలో ఎందుకుంది ఇలా సోషల్ రిప్రజెంటేషన్? అంటే అదర్ దెన్ అప్పర్ కాస్ట్లో మెరిట్ లేదా, వారికి లా రాదా, వారికి కాన్స్టిట్యూషన్ తెలియదా అంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. మీకు 78% అప్పర్ కాస్ట్ అయితే 5% ఎస్సీసు, ఎస్సీ అండ్ ఎస్టీ కలిపితే 5%. టోటల్గా 22 ఎస్సీసు, 16 ఎస్టీ జడ్జెస్, టోటల్గా 38 ఎస్సీ అండ్ ఎస్టీ, వీళ్ళు 5%. ఇక మైనారిటీస్ 37 మెంబర్స్ రికమెండ్ అయ్యారు. ఆ మైనారిటీస్లో ఎవరు ఎంత అనే లెక్కలు ఇవ్వలేదు, మైనారిటీస్ అని మాత్రమే ఇచ్చారు. సో మైనారిటీస్ 37, వీరు 5%. ఇక ఓబీసీస్ 89, 12% ఓబీసీస్, 5% ఎస్సీ అండ్ ఎస్టీ కలిపి 5% మైనారిటీస్, 78% అప్పర్ కాస్ట్. మరొకసారి చెప్తున్నాను, ఫిగర్ చూడండి. టోటల్ జడ్జెస్ అపాయింటెడ్ ఆఫ్టర్ 2018 715, ఇందులో 551 అప్పర్ కాస్ట్. సో 22 ఎస్సీ, 16 ఎస్సీ, 37 మైనారిటీస్ అండ్ 89 ఓబీసీస్. మీరు చూడండి ఏ రకమైనటువంటి తేడా ఉందో మనకు అర్థమవుతుంది. కెన్ వి యాక్సెప్ట్ దిస్ కైండ్? అయితే ప్రభుత్వ వాదన ఏంటంటే మాకేమీ సంబంధం లేదు. నిజమే, మన దేశంలో జడ్జిల నియామకం కొలీజియం సిస్టమ్ ద్వారా ఉంటుంది. అంటే సుప్రీంకోర్టుకున్న అత్యున్నత న్యాయమూర్తులతో కూడిన బృందమే నియామకాలు చేస్తుంది. రికమెండేషన్స్ కూడా జ్యుడిషియరీ నుంచే వస్తాయి. లోకల్ ఆయా రాష్ట్రాల హైకోర్టుల నుంచి ఎవరిని జడ్జిలుగా నియమించాలని రికమెండేషన్స్ వస్తాయి. దాని ఆధారంగానే సుప్రీంకోర్టు కొలీజియం కూర్చొని వారిలో కొన్ని పేర్లను సెలెక్ట్ చేసి ప్రభుత్వానికి పంపిస్తుంది. కొత్తగా పేర్లు యాడ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉండదు. కొలీజియం రికమెండ్ చేసిన వారిలో కొంతమందిని ఆపడము, కొంతమందిని డిలే చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. కానీ కొత్తగా పేర్లను నియమించలేరు. అందుకే ఈ కొలీజియం సిస్టమ్ పైన తీవ్ర వ్యతిరేకత, విమర్శ కూడా ఉంది. ఇది ఒక రకమైన జ్యుడిషియరీలో ఉన్న సోషల్ బయాసెస్ను పర్పెచ్యువేట్ చేస్తోంది. జడ్జిలే తమ వారిని తామే నియమించుకుంటున్నారు. అందుకే మీకు జడ్జిల్లో కూడా బంధుమిత్రుల ఎక్కువ మంది నియమితులవుతున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఎవరో కాదు, ఇది
కేంద్ర న్యాయశాఖ మంత్రుల నుంచి ఈ రకమైన విమర్శలు, కిరణ్ రిజిజు లాంటి వాళ్ళు ఇప్పుడు తాజాగా వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ జ్యుడిషియరీ పైన విమర్శ చేశారు. జ్యుడిషియరీ పైన నేను విమర్శ చేసేంత పెద్దవాడిని కాదు, కానీ డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ అనేది మన జ్యుడిషియరీలో ఉండకపోతే అన్ని వర్గాలకు జ్యుడిషియరీ పైన విశ్వాసం రాదు. నేను అనేది ఏ కులానికి ఎంత అనే స్థాయికి నేను దిగజారనలేదు, కానీ అన్ని భాషలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని రకాల సామాజిక నేపథ్యాలకు ఉన్నటువంటి వారికి ప్రాతినిధ్యం ఉండాలి. కేవలం ఒక్క సామాజిక నేపథ్యమే కాదు. మీకు ఉదాహరణకు ఒక్క హిందీ భాష మాట్లాడే వాళ్ళే జడ్జిలు ఎక్కున్నా, ఒక్క నార్త్ ఇండియా వాళ్ళే జడ్జిలు ఎక్కున్నా, అది కూడా న్యాయం కాదు. జ్యుడిషియరీ రిప్రజెంట్స్ ద ఎంటైర్ కంట్రీ. ఇండియన్ సొసైటీని ఏదో రూపంలో ఎంతో కొంత అడిక్వేట్, నాట్ ప్రపోర్షనేట్. మళ్ళీ చెప్తున్నాను, దామాషా పద్ధతిలో ఈ కులం వాళ్ళు ఇంతుంటే జడ్జిలు ఇంతమంది ఉండాలని అనడం లేదు. ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారమే కనీసం అడిక్వేట్ సోషల్ రిప్రజెంటేషన్ అయితే అన్ని నేపథ్యాలు ఉన్న వారికి ఉండడం నిజమైన డెమోక్రసీ అవుతుంది. ఆ వ్యవస్థ సమాజ విశ్వాసాన్ని పొందగలుగుతుంది.